నేను అత్తని ఎంత మంచిగా చూసుకున్నా కోడలు భద్రం చేయండి తప్పదు. అందుకే అత్త లెక్కనే ఉండాలి. అమ్మ నా అత్త ఏదో ప్లాన్ వేస్తావు, నీ ప్లాన్ నీకే తిప్పి కొడతా చూడు. ఏంటే ఏం చేస్తున్నావు? మంచి కూర్చున్నావు. ఛాయ్ వద్దు అత్తమ్మా. నువ్వు ఒక్కదాన్ని అవుతున్నావు, నాకు పోషణ లేదానే. నేను తాగేసిన తర్వాత నాకు పెట్టిస్తాను. అంటే నువ్వు పెట్టేదాకా నాకు మట్టిగా చూసావు అన్న. మట్టి ఎందుకుంటారు? నేను పని చేసుకోపోండి. ఏంటి నేను పని మనిషిలాగా నడుతున్నానా? పని మనిషినా? ఇంటి పని చేస్తలేనా? ఏంది నోరు లేస్తుంది, మాటలు బాగా మాట్లాడుతున్నావు. ఇగో అత్తమ్మ, మనం ఏ ఇస్తే అది మనకు తిరిగిస్తా అంటారు. మీరు నాకు కోపం చూపించలు, నేను మీకు కోపం చూపించిన చల్ల నాకైతే సంబంధం లేదు. దొంగ మొహాన్ని మాటలు బాగా నేర్చింది. మీ దగ్గరనే ట్రైనింగ్ తీసుకున్నా. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. రేపు మా పుట్టింటి వాళ్ళు అసలు చాలా పనులు నేళ్ళు. అయ్యో అత్తమ్మా, నేను మా పుట్టింటికి వెళ్తున్నాను, మీ వాళ్ళకి మీరే చేసుకోండి. నీకేం పని పుట్టింట్లో? మరి మీ పుట్టింటి వాళ్ళకి ఏం పని మన ఇంట్లో? మనం ఫంక్షన్ చేస్తున్నామా అందరినీ పిలవడానికి? ఎటు పోయేది నోరుసుకొని పని చేసుకోపో. మా పుట్టింటికి వెళ్ళడానికి కూడా మిమ్మల్ని బతిలాడాలా? నాకంత అవసరం లేదు. మీ అమ్మ పద్ధతులు నేర్పించలే అని అత్తతో ఎలా ఉండాలో? మీ అమ్మ నేర్పించలేదు కోడలతో ఎలా ఉండాలో? ఇది ఇలా కాదు కానీ నా ప్లాన్ నాకు ఉందే. అయ్యో కోడలా ఇట్లా అయిపోయింది. ఏమైందమ్మా? లోపల పట్టుకుపో. అమ్మయ్య, ఇది పుట్టింటి కూడా బంద్. అత్తమ్మ, రేపు మా పుట్టింటి వాళ్ళు వస్తున్నారు, బాగా 2 రోజులు ఉంటారు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అదేంటే రేపు మా పుట్టింటి వాళ్ళు వస్తున్నారు కదా? వాళ్ళు రావద్దని చెప్పేశాను అత్తమ్మ, ఎందుకంటే మీకు చాతనెత్తలేదు కాబట్టి. అమ్మ నా కొడలా, నేనే నీతో ఆడుకుందాం అనుకుంటే నువ్వే నాతో ఆడుకుంటావా? దేవుడా, కొడల మీద అత్తలు గెలిచే అవకాశమే లేదా? నెక్స్ట్ టైం